హోటల్ బిజినెస్లో ఉంది. ఇప్పుడు రాజకీయం. విద్యా సంస్థలు పెట్టినాము. ఇవాళ సిటీలో 16 విద్యా సంస్థలు నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా హోటళ్ళు ఉన్నాయి. హోటళ్ళు అన్ని లీజ్కి ఇవ్వబడ్డది. ఇంకోటి హాస్టల్స్ ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే రియల్ ఎస్టేట్ చేస్తాము. అంటే ఏ ఒక్క నిమిషం కూడా పుట్టిగా కూర్చోము. ఫౌండేషన్ ద్వారా చేసే సేవా కార్యక్రమాలు అన్ని రాజకీయాల కోసమేనా? ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ మా డిఎన్ఏనే మార్చుకున్నాం. మేము ఏంటి అంటే ఇచ్చే గుణమే మా దాంట్లో. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉందో రాజా సింగ్, అలా ఆయన చేయలేని వర్క్స్ మీరు చేసి చూపిస్తున్నారు. ఇప్పుడు ప్రజలను అవకాశం అడుగుతున్నాను, నాకు సేవ ఇవ్వండి, చేస్తా- నాకు అవకాశం ఇవ్వండి, నేను ఆయన చేయని పనులు చేస్తాను అంటున్నా. ఎమ్మెల్యే సెకండ్ టర్మ్ గెలిచిండు అంటే ఆయన చేసిన కార్యక్రమాలు మంచివై ఉంటేనే కదా సెకండ్ టర్మ్ ఎమ్మెల్యే కావడం. అభివృద్ధి ఏం చేయలేదు. కాకపోతే మతతత్వ రాజకీయాలు ఎట్లా చేయొచ్చో రాజా సింగ్ గట్టిగా మంచిగా బలంగా తెలుసు. నా నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఫండ్స్ కూడా రిలీజ్ చేయకపోగా నన్ను ఆర్థికంగా రాజకీయంగా అనగదొక్కడానికే కేసీఆర్ కేటీఆర్ చేస్తున్నటువంటి ప్రయత్నం అనేసి చాలా సందర్భాలు మీరు నాయకత్వం అనేది చాలా బలంగా కనిపించినప్పుడు ఎవరైనా వింటారు. మీకు బలంగా కనిపించినప్పుడు ఎవరెందుకు వింటారు? సీఎంలో కేటీఆర్ ని రకరకాల అది తలసాని శ్రీనివాస్ కలవడానికి కూడా ప్రయత్నాలు చేసినట్టు. ఎక్కడనో ఏదో సంఘటన జరిగిందండి, ఒక హిందూ మీద, అది రికార్డు తీసుకోవాలి, దాని మీద ఒక వాయిస్ ఇవ్వాలి, ఇచ్చి వాట్సాప్లో పంపాలి. అది వైరల్ కావాలి. అది వైరల్ కావాలి, దానికి లైక్లు రావాలి, ఈయన చూడాలి, సంతోషంగా ఇంట్లో వండుకోవాలి. ఎమ్మెల్యేనే అభివృద్ధి చేయ అవసరం లేదండి. అధికార యంత్రాంగం ఉంటుంది. అక్కడ ఒక ఎంఆర్ఓ ఉంటాడు, కలెక్టర్ ఉంటాడు, మున్సిపల్ కమిషనర్ ఉంటాడు, దానికి ఒక డిప్యూటీ కమిషనర్, మున్సిపల్ రకరకాల ఆఫీసర్స్ ఉంటారు. అవినీతి బాగుతో చెప్పిన చెంబల్కా డాక్టర్ అని చెప్పిన, చెల్లెన్ రూపాయి అని చెప్పిన, సుడో హిందుత్వవాది అని చెప్పిన. కానీ కేసీఆర్ ఒక ఎమ్మెల్యే ప్రాణాన్ని కాపాడుతుంది కానీ రాష్ట్ర అది కాన్సెన్స్ ప్రజల మధ్య కాపాడలేదు. అన్ఫిట్ యూజ్లెస్ ఎమ్మెల్యే రాజా సింగ్ అని చెప్తాను. అన్ఫిట్ యూజ్లెస్ ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీలో ఉన్నట. రాజా సింగ్ ఎన్నున్నాడో మాకు ఇంకా 2 నెలలు అయితే గోషమాయలకు పట్టిన పీడ వదులుతుంది. ఈరోజు మన గెస్ట్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ అన్న. నమస్తే. నమస్తే సంధ్య. గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఎక్స్ లైబ్రరీ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అని చెప్పుకోవచ్చు. ఈయన ఇప్పుడు గోషామాయిల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి ఆస్పిరెంట్గా బరిలోకి దిగడానికి చాలా ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. ముందుగా గడ్డం శ్రీనివాస్ని ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్, ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ముందుగా మా వ్యూవర్స్కి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అసలు మీరు చేస్తున్న కార్యక్రమాలు కానీ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది? మాది సాధారణ కుటుంబము. మా ఫాదర్ బిజినెస్ మ్యాన్, చాలా చేసిన వరకు చాలా గొప్పగా చేసిండు బిజినెస్. అని చిన్న వయసులో 50 సంవత్సరాల లోపలనే ఆయన చనిపోవడం జరిగింది. అయితే ఆయన యొక్క ఆదర్శాలు, ఆయన చూపెట్టిన యొక్క మార్గం ఎంచుకొని ఇవాళ మేము అసలు వృత్తిలో పోయినా రాజకీయాల పోయినా ఆయన మార్గాలనే మేము అనుసరిస్తున్నాము. ఆయన ఏం చెప్పిండు, మనం చేసేది ఎంతైతే ఉంటుందో అది మనకు కావాల్సింది ఉంచుకొని మిగిలింది ఇతరులకు మనం పంచాలి. ఇది ఆయన చెప్పిన మాకు సిద్ధాంతం. ఈ సిద్ధాంతంతోనే ఇవాళ రాజకీయంలోకి వచ్చినాం. ఈ సిద్ధాంతంతోనే గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ను స్థాపించినాం. ఈ ఫౌండేషన్ ద్వారా విభిన్నమైనటువంటి కార్యక్రమాలు, వినూత్నమైనటువంటి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళినాం. ప్రజలు చాలా బ్రహ్మరథం పట్టిండ్రు, చాలా మంచిగా ఆదరించిండ్రు. ఉదాహరణకు మేము ఈ ఫౌండేషన్ ద్వారా మొట్టమొదటిగా దళితవాడలో బస యాత్ర అనేది మొట్టమొదటిగా మేము స్టార్ట్ చేసినప్పుడు మా దగ్గర 32 దళితవాడలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒక విద్యా సంస్థ నడిపిస్తారు, హోటల్ బిజినెస్లో ఉన్నారు, ఇప్పుడు రాజకీయం. ఈ మూడిటిలో విద్యా వ్యవస్థ ఎప్పుడు స్థాపించాలనుకున్నారు? దేనికి మీ మోటో ఏంది అసలు? అన్న ఏం లేదు, చెప్పినాను కదా, మా ఫాదర్ ఏది చేసినా ఒక నిర్మాణాత్మకంగా చెయ్యాలి. విద్యా సంస్థలు పెట్టినాము. ఇవాళ సిటీలో 16 విద్యా సంస్థలు నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా హోటళ్ళు ఉన్నాయి. హోటళ్ళు అన్ని లీజ్కి ఇవ్వబడ్డది. ఇంకోటి హాస్టల్స్ ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే రియల్ ఎస్టేట్ చేస్తాము. అంటే ఏ ఒక్క నిమిషం కూడా
ఉట్టిగా కూర్చోము. ఎప్పుడు గాని ఏదో ఒక పనిని తీసుకొని వెళ్తూనే ఉంటాము. అయితే ఇవాళ ప్రజలలకు మనము ఒక రాజకీయ నాయకునికి ఈ మొదటి లక్షణం ఏంటి అనంటే ఇతరులకు సేవ చేయాలి, ప్రజలకు సేవ చేయాలి. ఆ సేవా దృక్పథంతోని మనము రాజకీయాల్లోకి వచ్చినాము. నేను గతంలో మీకు తెలుసు నేను గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా చేసినాను. మళ్ళీ తర్వాత నేను బీఆర్ఎస్‌లోకి రావడం జరిగింది. ఏందంటే కేసీఆర్ గారి యొక్క పథకాలు గానియండి, ఆయన నాయకత్వం గానియండి, అదేవిధంగా కేటీఆర్ గారి నాయకత్వం గాని ఇవన్నీ ఆకర్షించినాయి. ఆకర్షించిన తర్వాత రాజకీయాల్లోకి రావడం జరిగింది. అక్కడి నుంచి కేవలం రాజకీయాలకు రాంగానే మనం పదవి లేవు అడగలే. ఈ ప్రభుత్వం నుంచి ఏ చైర్మన్ కావాలనో ఏదో నేను ఆల్రెడీ చైర్మన్ హోదా చేసి వచ్చినా గానీ నాకు కూడా చైర్మన్ ఇవ్వమని ఎప్పుడు అడగలే. నేను నాకు రుచించేది నాకు నచ్చేది ఏంటి అంటే ప్రజలల్లో ఉండాలి. ఆ ప్రజలల్లో ఉంటూ క్షేత్రంలో ప్రజలకు సేవ చేస్తూ ప్రజలకు మనం మమేకమైతూ ప్రజల ద్వారానే నాయకత్వాన్ని పెంచుకోవాలి. ఆ ప్రజల ద్వారానే ఒక నాయకునిగా స్థిరపడాలి అన్న ఆలోచనతోని ప్రజలలోనే గోషామహల్ ప్రజలలోనే ఉంటాము. దాంట్లో భాగంగానే ఇవాళ కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాం. మొదట దళితవాడలో బస యాత్ర అని తీసుకున్నాం. తీసుకొని ప్రజలలోకి వెళ్ళినాము. చాలా మంచిగా గొప్పగా రిసీవ్ చేసుకున్నారు. అక్కడ మేము వెళ్ళిన తర్వాత విద్య యొక్క ఆవశ్యకత ఎంత ఉంది అన్నది ప్రజలకు తెలియజేసినాం. వాళ్ళు బాగా రిసీవ్ చేసుకున్నారు. తర్వాత వాళ్ళు ఏంది అన్నారంటే, అన్న మరి ఇవాళ రోజులల్లా ఎక్కడ చదివిపియాలన్నా కానీ 50,000 1,00,000 అవుతున్నాయి. మరి నువ్వేమో విద్యావంతులు కమ్మన్నావు. మరి ఎక్కడ పోయినా కానీ డబ్బులే అడుగుతున్నారు. మరి ఎట్లా అంటే నేను మళ్ళీ దానికి నేనే పరిష్కారం ఏంటి అని అంటే ఉచిత విద్యను ఇచ్చిన. అంటే 10th పాస్ అయిన వాళ్ళకు ఇంటర్మీడియట్ ఫ్రీగా చదివిపిస్తా. ఇంటర్ పాస్ అయిన వాళ్ళకు డిగ్రీ ఫ్రీగా చదివిపిస్తా. డిగ్రీ పాస్ అయిన వాళ్ళకు పీజీ ఫ్రీగా చదివిస్తా. ఇది గోషామహల్ ప్రజలకు మాత్రమే. అంటే ఓన్లీ గోషామాయిల్ కాన్స్టిట్యున్సీ లో ఉన్న ప్రజలే మీకు కనిపిస్తుండ్రా? తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది కోట్లాది మంది నిరుపేదలు చదువు ఉన్నా కూడా చదువుకోవాలని ఉన్నా కూడా చదువులేని పరిస్థితి. అలాంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎసులుబాటు ఏదో ఈ రకరకాల విద్యా వ్యవస్థలో మేము మార్పులు తెచ్చామని చెప్తున్నారు. నిజంగా రాష్ట్ర ప్రభుత్వము ఇలాంటి విద్యా వ్యవస్థలో చాలా మార్పులు తెచ్చి నిరుపేదలకు చదువు చెప్పించినప్పుడు మీలాంటి ఫౌండేషన్ ద్వారా చదువుకోవాలనే అవకాశం కల్పించడానికి అంటే రాష్ట్ర ప్రభుత్వం చేయలేని కార్యక్రమం కదా మీరు చేసేది ఇప్పుడు. అట్లా కాదమ్మా, ఇది అట్లా చూడొద్దు. ఏంటి అనంటే నాకు భగవంతుడు ఇచ్చిన ఒక స్తోమతను బట్టి నేను చేస్తా ఏ పనైనా. ఇప్పుడు నేను చెప్పాను కదా, మా ఫాదర్ ఏం చెప్పేవాళ్ళు అంటే ఏది చెప్తామో అదే చేయాలి, ఏది చేస్తామో అదే చెప్పాలి. ఇది దృఢంగా నమ్మే వ్యక్తులలో నేను ఒకటి. నేను కమిట్మెంట్కు చాలా ప్రాధాన్యత ఇస్తా. ముందు నేను ఇల్లు గెలిచినాకనే నాయకత్వం ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి. ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి. అయితే నిజంగా నాకు కూడా ఒక 5 సిస్టర్స్ ఒక బ్రదరు, వాళ్ళందరికీ న్యాయం చేసి మా ఫాదర్ చిన్న వయసులోనే మా ఫాదర్ చనిపోవడం జరిగింది. వాళ్ళందరికీ నా వంతు అంటే నేను భగవంతుడు నాకు కొన్ని ఆలోచనలు ఇచ్చిండు. ఆ ఆలోచన ద్వారా ఇంటి వాళ్ళని అందరినీ ఒక స్థాయికి తీసుకొచ్చి రాజకీయ రంగ ప్రవేశం చేసిన కానీ ఇల్లు వదిలి ఏదో ఇంట్లో గెలవకుండా రచ్చ గెలవాలన్న ఆలోచన కాదు. అయితే మీరు ఒక విషయం చెప్పారు ఏంటంటే ఇవాళ తెలంగాణ మొత్తంలో బీద వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎందుకు చదివిస్తలేరు అన్న. ఇది చదివిపించేది అని అంటే ఆషామాషి కాదు. ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టాలంటే ఒక కరేజ్ ఉండాలి. ఇవాళ మీరు గోషామహల్ అడగండి, మీరు వచ్చి గడ్డం సీనన్న ఏం చేస్తున్నాడు మీకు అని అడిగితే వాళ్ళ నోటి నుంచి వచ్చే మాట ఏంటి అని అంటే, అన్న మమ్మల్ని చదివిపిస్తున్నాడు, మాకు ఉపాధి కల్పిస్తున్నాడు. ఎంతమందికి చదువు ఇప్పుడు అది చదువుకునే అవకాశం కల్పిస్తుంది మీ ఫౌండేషన్ త్రూ? అన్న ఇవాళకి లాస్ట్ అకాడమిక్ ఇయర్ 2023 మేము 2000 అడ్మిషన్స్ ఇచ్చినాం. ఇది నేను ఛాలెంజ్ చేస్తా, తెలంగాణలో నడి రోడ్డు మీద నిలబడి ఛాలెంజ్ చేస్తా. నా పిల్లలను వాళ్ళు ఇంటరాక్షన్ చేయొచ్చు. నేను ఏ కోర్సులో ఎంతెంత మందిని జాయిన్ చేయించినా, వాళ్ళకి ఏం చెప్పి జాయిన్ చేయించినా, వాళ్లకు విద్య కేవలం ఇవాళ 10th పాస్ అయితే ఇంటర్ కాదు, ఇంటర్ పాస్ అయితే డిగ్రీ పాస్ అయితే పీజీ, అది అయిపోయినాక ఉద్యోగ అవకాశాలు కూడా ఇప్పిస్తా అన్న. అంటే నేను చెప్పలే నేను గోషామహల్ని ఓన్ చేసుకుంటా అని, కానీ నాకు నాయకత్వ లక్షణాలు నాకు రావాలి, నేను నాయకత్వం నాకు పెంచుకోవాలి, ప్రజలకి నాయకత్వం రావాలి అన్న ఆలోచనతోనే ప్రజలను ఆకట్టుకునే పనిలో ఇదంతా చేస్తున్నాం. అంటే ఈ ఫౌండేషన్ ద్వారా చేసే సేవా కార్యక్రమాలు అన్ని రాజకీయాల కోసమేనా?
అన్న ఇది ఎప్పుడైనా కానీ ఏ ఫౌండేషన్ అయినా కానీ ఫౌండేషన్ యొక్క మూలాలు ఏంటి అంటే సేవాభావం. ఆ సేవాభావం నుంచి ఆ ఫౌండేషన్ నుంచి వచ్చిన వాళ్ళు నాయకత్వంలో వస్తే దాని మూలాలు కరెక్ట్‌గా తెలుస్తాయి. అంటే ఆ సేవ అనేదే వారికి ప్రధానంగా కనబడతది. ఇవాళ డైరెక్ట్ రాజకీయాలకొస్తే ఈ ప్రశ్న అడగొచ్చు. ఎందుకు మీరు రాజకీయాలకొస్తారు? డబ్బులు ఎక్కువుందా? లేకపోతే మీరు సేవ చేసేందుకు వచ్చిర్రా? ప్రజలకేమైనా దోచుకుంటానికి వచ్చిర్రా? కానీ మేము ఇప్పుడు అంటారు కదా! అప్రెంటిస్‌షిప్ అని అంటారు. యెస్. ఏ యెస్. యెస్. ఉద్యోగానికైనా అవును. ఒక 2 సంవత్సరాలు. మేమంతా అది ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ మా డీఎన్ఏనే మార్చుకున్నాం మేము. ఏంది అనంటే ఇచ్చే గుణమే మా దాంట్ల. తీసుకునే గుణమే గుణం లేదు. లేదు. అయితే తీసుకునే గుణం లేకపోతే ఇచ్చుకుంటా పోతే కొండలు కూడా కరిగిపోతాయి. అవును. అయితే మాలాంటి యువకులము మేము తెలిసింది మాకేంది అనంటే ఒక వైపు నుంచి మన ఆర్థిక మూలాలను బలంగా పెట్టుకోవాలి. ఇంకో వైపు నుంచి సామాజిక సేవ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఈ 2 సమతుల్యంగా నడుస్తాయో అప్పటి వరకు మనము ప్రజలల్లా గట్టిగా నిల్చుంటాము. ఏది ఒక్కటి డౌన్ అయినా ఇంకోటి కూడా పడిపోతది. ఇది దృఢంగా గట్టిగా నమ్మేవాడిని. దాంతో పాటు నేనేంది అంటే ఇక్కడ ఇస్తున్నాను అంటే ఇక్కడ నా బిజినెస్‌లను కూడా పెంచుకుంటూ ఉంటాను. నేను ఇంకో బ్రాంచ్ తెరవడమో, లేకపోతే ఇంకో రంగంలో పోవడమో, ఏదైనా న్యాయబద్ధమైనటువంటి కార్యక్రమాలు, బిజినెస్‌లు జేసి దాంట్లో వచ్చిన డబ్బుతోని, నా సొంత డబ్బుతోని ఇలా ఫౌండేషన్ ద్వారా నేను ప్రజలకు, నా గోషామల్ ప్రజలకు పెడుతున్నా. వాళ్ళు గనక కరెక్ట్ మా నాయకుడు ఈయన చేస్తుండు, ఇస్తుండు, మమ్మలను గట్టిగా, మంచిగా చూసుకుంటుండంటే ఈ సేవా రేపు కార్యక్రమం రాజకీయంగా అవకాశాలు. ఎప్పటినుంచన్న ఈ సేవా నేను కార్యక్రమం? 10 సంవత్సరాలయింది. ఓకే. 10 10 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాల నుంచి చాలా 2 అసెంబ్లీ ఎన్నికలు గూడా దాటిపోయాయి. అవును. అప్పటి నుంచి ఎందుకు ప్రయత్నం చేయలేదు? లేదు. నేను బీఆర్ఎస్‌కొచ్చింది 8 సంవత్సరాలయింది. ఓకే. అంటే బీఆర్ఎస్‌కి ముందు కాంగ్రెస్ రకరకాల మీరు పార్టీలలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కూడా ఏం చేయలేదు ఇలాంటిది. అంటే అప్పుడు అవకాశాలు లేవు. ఆడ ఆల్రెడీ రిజర్వ్డ్ ఉంది సీటు. ఓకే. అప్పట్లో ముఖేష్ గారు ఉండే. 14లో ముఖేష్ గారు వారు మంత్రిగా ఉండి బరిలో దిగిండ్రు. ఓకే. అప్పుడు మనం అడిగే అవకాశం లేకుండే. ఓకే. తర్వాత 18లో ఉండే అవకాశం. కానీ కేటీఆర్ గారు అన్నారు ఒక మంది హిందీ స్పీకింగ్ వాళ్ళకి ఇద్దాము. ఓకే. ఎందుకనంటే అక్కడ కొద్దిగా మనకు హిందీ స్పీకింగ్ వాళ్ళది ఒకసారి అవకాశం ఇస్తామని అన్నారు. సరే అని ఒప్పుకొని పని చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు గట్టిగా అడుగుతున్నాం. గత 3 సంవత్సరాల నుంచి తీవ్రంగా దళితవాడలో బస చేస్తా ఉన్నాం. అంగన్వాడీ పిల్లలను ఓన్ చేసుకున్నాం. ఓకే. అదేవిధంగా ఉచిత విద్య ఇస్తున్నాం. ఓకే. ఇంగ్లీష్ స్పీకింగ్ అంట ఆంగ్లంలో మన పిల్లలు ఎందుకు మాట్లాడొద్దు అన్నది నాకు ఒక గట్టి ఆలోచన. ఎట్లా అంటే అది ఖచ్చితంగా మన పిల్లలు కూడా ఇంగ్లీష్‌లో మాట్లాడాలని స్పోకెన్ ఇంగ్లీష్ ఇస్తున్నాం వాళ్ళకు. ఓకే. ఈ రకంగా వాళ్ళ ఫ్యామిలీలను ఓన్ చేసుకుంటున్నాం. ఓకే. అంటే మీరొకటి అర్థం చేసుకోవాలి. ఇది మాటలకు చెప్పి, వాగ్దానాలకు చెప్పి నా నాయకత్వం ఉండది. పని చేసి, పని చూపిచ్చి అప్పుడు నాయకత్వాన్ని అడుగుతాను. అడిగేదేంది వాళ్ళే ఇస్తారు. ఓకే. పని చేసేది అడుగుతాం గానీ చేయకుండా ఖాళీ వాగ్దానాలు చేస్తామని కాదు. ఓకే. ఇయాల అంటే ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆ! ఎవరైతే ఉన్నారో రాజా సింగ్ అలా ఆయన చేయలేని వర్క్స్ మీరు చేసి చూయిస్తురా ఇప్పుడు? ఇప్పుడు ఆయన అది చేసి చేసి చూపెట్టాలి అని చెప్పి ప్రజలకు అవకాశం అడుగుతున్నాను నేను. ఓకే. ప్రజలను అవకాశం అడుగుతున్నా. మీకు నాకు సేవ ఇయ్యండి, చేస్తా నాకు అవకాశం ఇవ్వండి. నేను ఆయన చేయని పనులు చేస్తా అని అంటున్నా. ఓకే. అయితే ముందుగా నేను చేసే ఆయన ఎక్కడెక్కడ ఫెయిల్యూర్ అయినది మీరు గమనించాలి. ఎందుకనంటే ఇవాళ రాజా సింగ్ అనే వ్యక్తి 10 సంవత్సరాల నుంచి ఆయనకు ఎమ్మెల్యే పదవి ఉన్నది ఆయన దగ్గర. ఓకే. కానీ అంటే ఫస్ట్ ఎమ్మెల్యే సెకండ్ టర్మ్ గెలిచిండు అంటే ఆయన చేసిన కార్యక్రమాలు మంచివై ఉంటేనే కదా సెకండ్ టర్మ్ ఎమ్మెల్యే కావడం. అది అది కొలమానం కాదు అక్కడ. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒకటి గోషామహల్ అని అంటే ఒక జాగ్రఫికల్ గా హిందూ ముస్లింలు ఉండే ప్రాంతం అది. అవును. ఒకే అవును. దగ్గర ఇద్దరు నివసిస్తుంటారు. అవును. అక్కడ మ్, మతతత్వ శక్తులు బాగా ఏంది అని అంటే వాళ్ళ రాజకీయాలు చేసుకుంటుంటాయి. ఇవాళ రాజా సింగ్ అనే వ్యక్తి డెవలప్మెంట్ ఏం చేయలేదు, అభివృద్ధి ఏం చేయలేదు. కాకపోతే మతతత్వ రాజకీయాలు ఎట్లా చేయొచ్చో రాజా సింగ్ గట్టిగా, మంచిగా, బలంగా తెలుసు. ఆ! ఓకే. ఈ దాంతోని అతను మొదటిసారి ఏమన్నాడు, నేను హిందూవాదిగా మనం హిందుత్వం అని అంటే సరే ఒక ఒక భావోద్వేగాలకు గురయ్యి అందరు ఓట్లు వేసిండ్రు, ఎమ్మెల్యే చేసిర్రు. ఆ తర్వాత ఈ మతతత్వ శక్తులే అన్నం పెట్టాయి కదా. యెస్. అవును. ఇవి మనకు పొట్ట నింపై బట్ట ఇయ్యాయి, అవును. గూడు ఇయ్యది. మనకు కావాల్సింది ఏంటి? అభివృద్ధి కదా. అవును. ప్రజలు అడిగినరు అభివృద్ధి కావాలి అని. అభివృద్ధి కావాలంటే ఈసారి చేస్తా, ఖచ్చితంగా నేను అభివృద్ధి చేస్తా, నాకు అర్థమైంది అన్నాడు. ఆ తర్వాత కూడా మళ్ళా మతతత్వం తీసుకొచ్చి గద్దె మీదకి ఎక్కినాక మళ్ళీ అదే మతతత్వ మాటలే మాట్లాడిండు కానీ అభివృద్ధి అనేది చేయలేదు.
అంటే ఇలాంటి ఈ రకంగా 2 సార్లు మోసం చేసిండు గోషామాయిల ప్రజలకు. గోషామాయిల ప్రజలు ఏంది అంటే నమ్మిండ్రు, రాజా సింగ్ని నమ్మిండ్రు. నమ్మి ఆయన చెప్పిన మాటలను విశ్వసించి మొదటిసారేమో సరే ఇందులో గురించి పడ్డాడు కదా అని ఇచ్చిండ్రు. తర్వాత మాకు అభివృద్ధి చేయండి, మాకు ఇది కాదు కదా, ఇన్ని రోజులు చెప్పుకుంటూ పోతే కాదు కదా, మాకు అభివృద్ధి కావాలంటే ఈసారి గెలిపిండి అభివృద్ధి చేస్తా అన్నాడు. ఎక్కడున్న గొంగ అక్కడనే ఉన్నాడు. రాజా సింగ్ పదే పదే కామెంట్ చేస్తున్నాడు కేసీఆర్ పైన. నా నియోజకవర్గానికి సింగిల్ ఎంపీ ఇవ్వలేదు, నా నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఫండ్స్ కూడా రిలీజ్ చేయకపోగా నన్ను ఆర్థికంగా రాజకీయంగా అనగదొక్కడానికే కేసీఆర్ కేటీఆర్ చేస్తున్నటువంటి ప్రయత్నం అనేసి చాలా సందర్భాలు అన్నాడు. నిజంగా ఒక ఎమ్మెల్యే ఒక కాన్సెన్స్ సంబంధించినటువంటి డబ్బులు రిలీజ్ కాకుంటే డెవలప్ కాదు కదా. ఇప్పుడు సంజయ్ గారు, మన తెలంగాణ స్టేట్లో 119 నియోజకవర్గాలు ఉన్నాయండి. ఇందులో మెజారిటీ పాలకపక్షం వాళ్ళే ఉన్నారు. ఒక 7 సీట్లు, అటు కాంగ్రెస్ అనుకోండి, బీజేపీ అనుకోండి, 7 సీట్లు అంటే ఈ మైనార్టీలను వదిలేసి ఈ 7 సీట్లలో మీరు ఒక్కసారి మీ కెమెరా దింపండి ఆ నియోజకవర్గంలో. ప్రతిపక్షంలో ఉంటూ కూడా వాళ్ళు ఎట్లా అభివృద్ధి చేసుకున్నారు? అభివృద్ధి అనేది ఇప్పుడు ఫండ్స్ కానీ ఏదైనా ప్రభుత్వం నుంచి ఏదైనా రాబట్టాలి అని అంటే నీ కన్సిస్టెన్సీ ఎఫర్ట్స్ ఉండాలి. అంటే నువ్వు ఫాలో చేసి నాయకత్వాన్ని నువ్వు ఎంబడి నీ నాయకత్వాన్ని అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారికి బలంగా వినిపించాలి, నీ అవసరాలు బలంగా వినిపించాలి. అలాంటి పని చేయకుండా కేవలం ఇంట్లో కూర్చొని స్టేట్మెంట్లు ఇస్తే కాదు కదా. నేను ఈ 9 సంవత్సరాలలో ఇప్పుడు 10 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. ఈ 10 సంవత్సరాలల్లో ఏ ఒక్క రోజైనా జనాలను తీసుకుపోయి నువ్వు కేసీఆర్ దగ్గరికి నువ్వు పోయినవా, వారికి విన్నవించుకున్నావా, వారికి ప్రాధేయపడ్డావా, నేను ఏమంటున్నా నీ హక్కుగా పోయినవా, నువ్వు హక్కుని ఈమని అడిగినవా? ఎప్పుడు లేదే. ప్రగతి భవన్ డోర్లు ఎప్పుడు క్లోజ్ ఉంటాయి సార్. ఇగో ప్రగతి భవన్ అందరు తెరిచి పెట్టుకుంటారా అండి? ఒక మాట, ఇప్పుడు ప్రగతి భవన్ చూడాలని కాదు, నువ్వు ఒక 5,000 మందిని ప్రగతి భవన్ కి తీసుకపోతే మీడియా అంతా ఫోకస్ అవుతుంది కదా, అవుతుండే కదా. నువ్వు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఇంతమందికి చేస్తున్నాడు, నీకు చేయడా? నీకు కూడా చేస్తాడు, కానీ నీ లోపల ఆ ఫాలో అప్ లేదు కదా. నీకు ఆ ఫాలో అప్ లేనప్పుడు నీకు ముఖ్యమంత్రి నీ మీద ఎట్లా దృష్టి పెడతాడు? అంటే నీ నాయకత్వం బలంగా లేదు, ప్రజల గురించి నువ్వు ఆలోచిస్తలేవు. మిగతా ఎమ్మెల్యేలు అందరూ 5,000 మందిని తీసుకుపోయి నేను అట్లా అంటలేను. వారి యొక్క నాయకత్వాన్ని ఏ స్థాయిలో ఏ సందర్భంలో ఎట్లా చూపెట్టాలనో అట్లా చూపెట్టుకొని వాళ్ళు తెచ్చుకున్నారు డబ్బులు. నేనేమంటున్నా, ప్రజలనే తీసుకుపోవడం కాదు. నేను ఒక్కటి, మీరు నాకు ఇవాళ మీతోని నేను ఛాలెంజ్, మీరు సంజయ్ గారు ఇది అయిపోయినాక మళ్ళీ పిలిస్తే మళ్ళీ వస్తా. 10 సంవత్సరాల నుంచి ఈ గత 10 సంవత్సరాలల్లా ఒక మెమోరండము, ఒక రిప్రజెంటేషన్ తీసుకుపోయి ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన దాఖలు, లేకపోతే కేటీఆర్ గారు ఇవాళ ఐటీ శాఖ, మున్సిపల్ ఐటీ శాఖ మంత్రులు, వాళ్ళతో ఎన్నో పనులు వెళ్తాయి, ఆయనకి ఇచ్చిన దాఖలా, లేకపోతే నగర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గరికి పోయి ఇచ్చిన దాఖలాలు ఏమన్నా ఉన్నాయా? నువ్వు అడగండి అమ్మాయినా పెట్టదు కదా. నీ నాయకత్వం అనేది చాలా బలంగా కనిపించినప్పుడు ఎవరైనా వింటారు, నీకు బలంగా కనిపించినప్పుడు ఎవరెందుకు వింటారు? నువ్వు అట్లా నీకు ఎప్పుడు మతతత్వ రాజకీయాలతో నాకు థ్రెట్ ఉందనేసి నగర కమిషనర్ థ్రెట్ ఉందనేసి నాకు ఒక బుల్లెట్ ప్రూఫ్ కార్ ఇస్తే ఆ బుల్లెట్ ప్రూఫ్ కార్ మధ్యలోనే ఆగేసేసి నేను 2 వీలర్ పరిస్థితులు ఉందనేసి ఆయన అసెంబ్లీకి 2 వీలర్ జరిగింది. నిజంగా అతనికే సెక్యూరిటీ ఇవ్వనప్పుడు నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి ఏం చేస్తారు అనుకుంటారు సార్? ఇవన్నీ కాలం చెల్లిన డ్రామాలు ఇవన్నీ. ఇప్పుడు ఒకప్పుడు ఉండే ఇవన్నీ షోపుటప్, ఇప్పుడు కాదు. నిజాయితీ, నిఖార్సైన నాయకత్వం కావాలి ఇవాళ. ఎట్లా అంటే నా బండి అయిపోయింది, నేను బుల్లెట్ మీద వచ్చిన. ఏమండి బుల్లెట్ మీద వస్తే నీకు ఎమ్మెల్యే 2 సార్లు ఎమ్మెల్యే, నీకు ప్రోటోకాల్ ఉంటుంది. నువ్వు హెల్మెట్ పెట్టుకుని బుల్లెట్ మీద వచ్చి చీప్ పబ్లిసిటీ గురించి మీరు దాన్ని ఆశపడి నన్ను మళ్ళీ లోపలికి రానియలే, ఇది ఎందుకు కట్టుకున్నాడు కేసీఆర్, మా లాంటి వాళ్ళకు ఎందుకు రానిస్తారు, ఇవన్నీ. ఈ మధ్యకాలంలో కొంత సీఎం కేటీఆర్ ని రకరకాల తలసాని శ్రీనివాస్ కలవడానికి కూడా ప్రయత్నాలు చేసినట్టు సార్. ఒక్కటి, మీరు సంజయ్ గారు, ఆయన ఒక్కొక్కరు ఒక్కొక్క లీడర్షిప్ ని ఎంచుకుంటారు. ఆయన లీడర్షిప్ ఎట్లా పెరిగిందంటే కేవలం అవుట్ అండ్ అవుట్ మతతత్వ రాజకీయాలు. ఇవాళ ఎక్కడనో ఏదో సంఘటన జరిగిందండి, ఒక హిందూ మీద, అది రికార్డు
తీసుకోవాలి, దాని మీద ఒక వాయిస్ ఇవ్వాలి, ఇచ్చి వాట్సాప్లో పంపాలి. అది వైరల్ కావాలి. అది వైరల్ కావాలి, దానికి లైక్లు రావాలి, ఈయన చూడాలి, సంతోషంగా ఇంట్లో వండుకోవాలి. ఇంతైంది కానీ ఆయన ఈవెన్ ఆయన బస్తీలు కూడా పర్యటించడండి. మీకు చాలా ఆశ్చర్యం. ఇంకోటి కారణం దీనికి ఏంటనంటే ఆయనకి ఈజీగా వచ్చింది ఎమ్మెల్యే పదవి. ఓకే. ఆయనకు దాని విలువ తెలియదు, దాన్ని Okay. కరెక్ట్ గా ఉపయోగించుకోలే. ఆయన ఉపయోగించుకుంటే ఏది ఎందుకు కాదు 10 సార్లు తిరిగితే ఏ పనన్నా అవుతుంది కదండి. అవును. మనకు తెలిసిన విద్యనే కదా. అంతే అంతే. ఇప్పుడు ఒకసారి కాదంటారు, 2 సార్లు కాదంటారు, 3ఓసారి అయితే ఇస్తారు కదా మనకు. ఈ గోషమాల్ నియోజకవర్గం మీరు మొత్తం పర్యటించారు, రకరకాల బస్తీలు తిరిగారు, రకరకాల ప్రాంతాలు కూడా తిరిగారు. అక్కడ ఎలాంటి సమస్యలు మీరు ఐడెంటిఫికేషన్ చేశారు? ఇవాళ గోషమైన ప్రజలకి ఏ రంగంలో కూడా అభివృద్ధిగా అనిపించలేదు. అంటే ఉదాహరణకు ఇవాళ అక్కడ అన్ని కూలి గుడిసెలు, అన్ని గుడిసెలే. ఓకే. అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు, అక్కడ రోడ్లు బాగలేవు, అక్కడ విద్యుత్ దీపాలు వెలిగాయి, అక్కడ కారు పోదండి ఏ గలీలో అన్నా కానీ. మా కాన్స్టిట్యున్సీలా మేము ఎప్పుడన్నా పోవాలి అంటే కార్లో పోం, మేము 2 వీలర్ మీదనే పోతాం. ఎందుకంటే ఇక్కడ 4 పయ్యాల బండి ఏ గలీలకు కూడా పోదు. అలాంటి ఇరుకిరుకు సందులల్లా ఒక మంచి రోడ్లు లేవు. అంటే రోడ్లు ఏంది కూడా రాజాసింగ్ అంటారా? నేను చెప్తున్నా సార్, ఒక మంచి రోడ్లు లేవు. నేను చెప్తున్నా రోడ్లు లేవు, విద్యుత్ దీపాలు లేవు. ఇంకోటి నేను ఏం చేయాలంటే ఇది రాజాసింగ్ లెటరేడ్ తోనే అయిపోతాయి ఈ పనులు, కానీ దీని మీద ఆయన మనసు పెట్టాలి కదా. ఇప్పుడు అక్కడ ఇవన్నీ ఇవాళ మీరు 10 సంవత్సరాలు ఉంది, గతంలో చేసిన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారో, ఎమ్మెల్యేస్ ఉన్నారో వాళ్ళు నిర్మించిన స్టేడియాలే, వాళ్ళు నిర్మించిన ప్లే గ్రౌండ్లే. నువ్వు కొత్తగా తెచ్చుకున్నది ఏంది? నువ్వు కొత్తగా ఏదైనా నిర్మాణాత్మకంగా ఏదైనా అభివృద్ధి చేసినవా? ఆ రోడ్లు కూడా చేయలేవు, ఆ విద్యుత్ దీపాలు లేవు. ఇవాళ ప్రభుత్వం ఇస్తుందండి చేసుకోమని. ఇవాళ గృహలక్ష్మి కింద ఇవాళ డబ్బులు ఇస్తుంది. ఆ డబ్బులు అందరికీ ఇప్పించే కార్యక్రమం కూడా తను చేయడే. ఇవాళ అట్లా చెయ్యనందుకే కదా మా మంత్రి తలసాని శ్రీనివాసరావు గారు పట్టించుకొని దీనికి ఆయన అడిషనల్ ఛార్జ్ తీసుకున్నాడు సనత్నార్ తర్వాత. ఎమ్మెల్యేనే అభివృద్ధి చేయ అవసరం లేదండి, అధికార యంత్రాంగం ఉంటది. అక్కడ ఒక ఎంఆర్ఓ ఉంటాడు, ఒక కలెక్టర్ ఉంటాడు, మున్సిపల్ కమిషనర్ ఉంటాడు, దానికి ఒక డిప్యూటీ కమిషనర్, మున్సిపల్ ఉంటారు, రకరకాల ఆఫీసర్స్ ఉంటారు. సార్ నేను ఒకటి చెప్తున్నా, ఎవరున్నా నువ్వు ఎమ్మెల్యేవు సార్, నువ్వు ఒక్క ఫోన్ చేస్తే 10 మంది నిలబడతాడు. ఇవాళ రాజ్యాంగము చట్టసభలలో మేము మాలాంటి వాళ్ళు ఎందుకు రావాలనుకుంటాం? 10 మందికి సేవ చేయగలుగుతాం కదా ఈ రంగంలోకి వస్తే. మనం ఏదైనా అయితే మరింత అభివృద్ధి చేస్తాం, మరింత ఎక్కువ మందికి మనం సహాయ సహకారాలు అందిస్తాం అనే కదా ఇట్లా మన ప్రయత్నము. నీకు వచ్చినది కూడా నువ్వు నిలబెట్టుకోలే. ఇంకోటి మీకు చెప్తాను, నేను లెటరేట్ అంటే నాకు గుర్తొచ్చింది. తను లెటరేడ్ డెవలప్మెంట్ కు వాడాడండి. తను లెటరేడ్ ఇల్లు కట్టేటోళ్ళ మీద కంప్లైంట్ ఇస్తేందుకు వాడతాడు. ఎంత సిగ్గుచేటు చెప్పండి. మీరు 119 మంది ఎమ్మెల్యేలల్లా ఇలాంటి ఎమ్మెల్యే దొరకడు. ఆయన లెటరేడ్ మీద 252 భవంతుల పైన కంప్లైంట్ ఇచ్చిండు జిహెచ్ఎంసీకి. తన నియోజకవర్గ ప్రజలు కట్టుకునే దానిపైనే. అంతకన్నా అంటే వాళ్ళు మామూలు ఈయనందుకు కంప్లైంట్ ఇచ్చినే మరి అంతే కదా కనబడుతుంది. ఆ కంప్లైంట్ అని ఆడ ఏసీపీలు, సెక్షన్ ఆఫీసర్లు మా లాంటి వాళ్ళతో మొత్తుకుంటారు. మరి ఏం చేయాలి ఈయనతోని? ఓ బిల్డింగ్ రోకో అంటాడు, ఏ బిల్డింగ్ రోకో అంటాడు, ఏ రుకావు అంటాడు, ఏ తోడు అంటాడు. ఎమ్మెల్యే నీకు చేసింది వాళ్ళు గరీబ్ వాళ్ళు కట్టుకునే ఇండ్లను పడగొట్టుమానా? ఇల్లు కట్టిమానా, ఇల్లు పడగొట్టుమానా? నీ యొక్క అవినీతి భాగంతో నేను చెప్పిన చెంబల్కా డాకు అని చెప్పిన, చెల్లెన్ రూపాయి అని చెప్పిన, సుడో హిందుత్వవాది అని చెప్పిన, ఇంకా నేను ఆయనకు ఏ వేదిక మీద ఉన్నా కానీ ఆయనకు గట్టిగా గిచ్చినా ఏది చేసినా ఆయనకు సొయ్యి రాదు. ఆయనకు ఆయనకు ఏంటంటే ఒకటి తెలిసిందండి, ఇవన్నీ ఓడి చేస్తాడు. ఇవన్నీ చేస్తే ఉట్టి పనిదండగా ఒక వాట్సాప్ ఒక 5 నిమిషాలది ఒక మంచి మెసేజ్ ఇచ్చి పబ్లిక్ లో పంపిస్తే అవుతాయి. అంటే ఆయన ఎలివేషన్ కావడానికి చూస్తారు కానీ పబ్లిక్ ఎలివేషన్ కోసం కాదు. 100%. ఇది ఏమంటారంటే ఇది దేశంలో చాలా నేను ఒక మాట చెప్తున్నా, నేను విద్యార్థి దశ నుంచి వచ్చినా కాబట్టి
ఐడెంటిటీ పాలిటిక్స్ ఎప్పటి వరకు చేయాలంటే ఎప్పటి వరకు అయితే పదవి రాదు అప్పటి వరకు చేయాలండి. ఎవరైనా yes. గడ్డం శ్రీనివాస్ యాదవ్, నేను నా పేరు మారుమోగాలి, నేను బాగా పని చేయాలి, ప్రజలల్లో నేను చాలా దగ్గరగా ఉండాలి, మమేకం కావాలి, వాళ్ళకి సహాయ సహకారాలు అందియాలి. ఎవరు చేసిర్రమ్మా ఇదంటే గడ్డం శ్రీనివాస్ యాదవ్ చేసిండు అన్నట్టు అనిపించుకోవాలి అన్న తపన నాది. ఎప్పుడైతే నేను పదవి మీదకి వచ్చినాను అనుకో, అప్పుడు ఇవన్నీ ఐడెంటిటీ పాలిటిక్స్ అవసరం లేదు, మన పదవి నడిపిస్తుంది మనం. నువ్వు అప్పుడు అందరూ నీ మనుషులే, నియోజకవర్గంలో ఓటు వేసిన వాళ్ళు నీ మనుషులే, వేయని వాళ్ళు కూడా నీ మనుషులే. అలాంటప్పుడు ఇవన్నీ మతతత్వ రాజకీయాలు ఎందుకు అని అంటా నేను. ఇవాళ మా దగ్గర 60,000 మంది ఉన్నారు మైనారిటీస్, ఒక 15,000 మంది క్రిస్టియన్ మైనారిటీస్ వాళ్ళు ఉన్నారు, హిందువులు ఉన్నారు. అదొక మినీ ఇండియా లెక్క. అది అక్కడ మార్వాడీస్ ఉన్నారు, గుజరాతీస్ ఉన్నారు, మహేశ్వరీస్ ఉన్నారు, లోధా సమాజ్ ఉన్నది, నీ సమాజం లోధా ఉన్నది, యాదవులు ఉన్నారు, గౌడ్లు ఉన్నారు. వీళ్ళందరూ రెండు కళ్ళ లెక్క చూసుకోవాలి కదా అందరినీ. నువ్వు మతతత్వ రాజకీయాలతో ఎవరికి ఏ మురిగిందని కేవలం ఆ పిల్లలను రెచ్చగొట్టినావు. మొదటిసారి నీ మాటలలో వచ్చి అందరికి కేసులు బనాయించినావు, అందరికి జైలు పంపించినావు. వాళ్ళను మీకు ఆశ్చర్యం అవుతుంది, నీవు రెచ్చగొడితే అల్లర్లు చేస్తే జైలుకు పోతే నువ్వు వాళ్ళకి బెయిల్ కూడా ఇప్పియలేవు. మళ్ళా మేమే కదా ఆ బెయిల్లకు అంత దిక్కొచ్చింది. మాలాంటి మంచిగా 5-6 కలిసి పోగు చేసుకుని డబ్బులు పోగు చేసి బెయిల్ తెచ్చినాం, బెయిల్ ఇప్పించినాం. ఎందుకు ఈ రాజకీయం? మేము అందుగురించే నేను విద్యార్థి రాజకీయం నుంచి వచ్చినా కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, మన బీద పరిస్థితి నిర్మూలం కావాలంటే విద్యతోనే మన బీద పరిస్థితి నిర్మూలం అవుతుంది. కాదు నాకు ఈ దేవుడు గొప్ప, ఆ దేవుడు గొప్ప, ఈ దేవుడు నాకు ఇష్టం, ఆ దేవుడు ఇష్టం అంటే దీంతో బీద పరిస్థితి పోదు. బీద పరిస్థితి పోవాలంటే నువ్వు విద్యావంతులై ఉండాలి. విద్యావంతులు ఉంటే నీకు మంచి గొప్పగా ఒక ఉపాధి అవకాశం దొరుకుతుంది. ఆ ఉపాధి ద్వారా నువ్వు నీ ఇంటిని గెలవచ్చు. అంతేగాని ఈ రాజా సింగ్ ఆయన కడుపు నింపుకున్నాడు, ఆయనకు హోదా వచ్చింది. ఇలా రాజా సింగ్ మీద రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షలు వేచిస్తుంది ప్రతి నెల. 25 లక్షలు మరి నీకు ఎస్కాట్ అయిపోయింది, నీకు బుల్లెట్ ప్రూఫ్ బండి, బుల్లెట్ ప్రూఫ్ ఇంతమందికి ఎవరికి ఇచ్చిర్రని ఈయనకి ఇచ్చిండ్రు. ఈయన ప్రాణాన్ని ఎంత కాపాడుతుంది, కేసీఆర్ గారు ఎంత కాపాడుతున్నారు ఈయన ప్రాణాన్ని, ఈయన చేస్తుంది ఏంటి? కానీ కేసీఆర్ ఒక ఎమ్మెల్యే ప్రాణాన్ని కాపాడుతుంది కానీ రాష్ట్ర అది కాన్సెన్స్ ప్రజల మధ్య కాపాడతలేడు. లేదండి, ఎమ్మెల్యే ఫెయిల్యూర్ ఉన్నాడు. నేను అందు గురించి ఎప్పుడు చెప్తా, అన్ఫిట్ యూజ్లెస్ ఎమ్మెల్యే రాజా సింగ్ అని చెప్తా, అన్ఫిట్ యూజ్లెస్ ఎమ్మెల్యే రాజా సింగ్ అని చెప్తా. ఇవన్నీ నేను గత 2 సంవత్సరాల నుంచి ఇవాళ చెప్పి ఇవాళ ప్రజలంతా చైతన్యవంతులైనరు. అమ్మో వద్దు మాకు ఎమ్మెల్యే వద్దు, ఈయనను పంపిది అని అన్నట్టు ఇవాళ అంతా. అంటే వాళ్ళ కమ్యూనిటీ ఎక్కువ ఉందంట అక్కడ. కమ్యూనిటీ ఇప్పుడు వాళ్ళ కమ్యూనిటీ 20-25 వేలు ఉంటారు. ఆ కమ్యూనిటీకి కూడా నువ్వు లాభం చేయలే. నీకు రిహాబిలిటేషన్ కేసీఆర్ గారు ఇస్తా అన్నారు. నువ్వు కరెక్ట్ పని చేసి ఉంటే, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి గారిని కరెక్ట్ ఫాలో చేసి ఉంటే, నీ నాయకత్వాన్ని బలంగా వినిపించినుంటే ప్రతి లోధా కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉంటుండే. ఆ అవకాశం పొలగొట్టుకున్నావు, అది పోయింది నీ చేతి నుంచి, నువ్వు చేసుకోలే. అసలు ఇప్పుడు గమ్మత్ ఏంది అని అంటే, ఇప్పుడు సుమారు 1 సంవత్సరం అయింది. ఎప్పుడైనా ఇప్పుడు మేము ఇవాళ మాకు స్నేహపూర్వక పార్టీ ఎంఐఎంతో మేము ఎందుకు గెలవద్దు? గెలవాలి. మేము వాళ్ళతో స్నేహపూర్వకంగానే ఉండాలి కదా. అంతే, వాళ్ళతో ఉండాలి, బీజేపీతో ఉండాలి. నేనేం చెప్తానంటే, మాకు స్నేహపూర్వక పార్టీ ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ ప్రాంతానికి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాకు పనులు మా ప్రజలకు కావాలని అంటే ఆయన కడప కూడా ఎక్కుతాం, మేము ఎక్కి ఆయనతో కూడా పని చేయించుకుంటాం. మేము మద్దతత్వ రాజకీయాల గురించి ఓతలేము. ఇలా హిందూ ముస్లిం అన్నది కాదు, అదే కదా మీ లోపల ఆలోచననే. ఆ ఆలోచన ఎప్పుడైతే బాగుపడుతుందో అప్పుడు ఈ దేశం బాగుపడుతుంది, గోషమాలు బాగుపడుతుంది. ఇలా అట్లాంటి ఆలోచన లేదు. ప్రతిదీ కుమ్మక్కై అందులో వక్రీకరించి చూడాలి తప్పించి. రాజా సింగ్ బీజేపీలో ఉన్నట. రాజా సింగ్ ఎన్నున్నాడో మాకు ఇంకా 2 నెలలు అయితే మా గోషమాయలకు పట్టిన పీడ వదులుతుంది. మేము ఎందుకనంటే ఇట్లాంటి నాయకత్వం ఉండొద్దు ఇక్కడ. మా దురదృష్టం మాకేంది అనంటే, గోషామల్ ప్రజల యొక్క దురదృష్టం ఏంది అనంటే,
ఇవాళ ఇలాంటి ఎమ్మెల్యే ఉండడంతో మీరు రాండి గోషామల్ చూడండి ఎట్లున్నదో అట్లుంది 10 సంవత్సరాల నుంచి ఓకే. ఏమీ డెవలప్మెంట్ కాలే. ఇవాళ ఆయన బయటికి ఎప్పుడు వస్తాడు ఎరకనా, ఆయన ఇంటి నుంచి బయటికి ఎప్పుడు వస్తాడు ఎరకనా, ఉమ్, ఆ కేసీఆర్ పుణ్యంతోనే వస్తాడు. ఎట్లా దళిత బంధు ఇస్తుండంటే ప్రోటోకాల్ గా రావాలి, ఓకే. బీసీ బంధు ఇస్తుండంటే ప్రోటోకాల్ గా రావాలి. రావాలి. విన్నారా? ఓకే. ఇక ఇప్పుడు గృహలక్ష్మి వచ్చింది మనం ప్రోటోకాల్ గా రావాలి. రావాలి. ఆ, ఇలాంటివి ఏ, ఇలాంటి కార్యక్రమాలతోనే ఆయన ముఖం కనబడుతుంది. మిగతా టైంలో ఏడుంటుండే ముఖం చాటు. మా మా పథకాల ద్వారా మా పథకాలను పట్టుకుని వచ్చి ఆయన ముఖం చూపెట్టుకుంటున్నాడు. ఓకే. ఇలా వాళ్ళకు చేతిలో పనేమున్నది ఆయనకు? ఆయన ఎన్నో పోరాడి తెచ్చుకోవాల్సిన అన్ని తెచ్చుకోక ఇవాళ ఎట్లయితే ఆయన నిద్ర పోయిండో ఇప్పుడు వచ్చి మేలుకొని మొన్న అసెంబ్లీలో చెప్తున్నాడు, నా అసెంబ్లీలో చెప్తుండు కేసీఆర్ గారు రాండి అని. ఇన్ని సంవత్సరాలు వండుకొని ఇప్పుడు రమ్మంటేంది? ఎంత ఎంత ముఖ్యమంత్రి గారు ఒకసారి మూడోసారి వస్తుండే కదా. రేపు పొద్దుగాల రాజాసింగ్ నేను బీఆర్ఎస్ లా నేను జాయిన్ అవుతాను, నాకు టికెట్ ఇస్తారంటే మీరు వ్యతిరేకిస్తారా దాన్ని? ఎందుకంటే అది కాదు ఇప్పుడు ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే నేను బీఆర్ఎస్ లో పోను, కాంగ్రెస్ లో పోను అని అంటాడు. పోనన్నానికి మనం ఎందుకు రమ్మంటాం? ఇప్పుడు ఇంకోటి నేను చెప్పాలంటే రాజా సింగ్ గారి నాయకత్వం ఇది ఇమ్మడలేదండి. ఎందుకనంటే అవుట్ అండ్ అవుట్ అయినా ఈ చిల్లర రాజకీయాలే తప్పితే అభివృద్ధి రాజకీయాలు ఇవాళ దోషమల్లే కాదు, ఇవాళ సిటీలోనే కాదు, ఇవాళ రాష్ట్రంలో లోపల ఇవాళ చుట్టుముట్టున్న కాన్స్టిట్యున్సీలు ఇంత అభివృద్ధి చెందుతుంటే నగర నడి ఒడ్డున ఉన్న గోషమ్మలు ఎందుకు అభివృద్ధి జరగలే? ఇవాళ ప్రజలు ఓట్లు వేసేంత వరకే, ఓట్లు వేసిన తర్వాత అప్పుడు నువ్వు గెలిచిన తర్వాత నీకు బాధ్యత అవుతుంది. అది నీ బాధ్యతను ప్రజలు ప్రతిరోజు గుర్తించవలసిన అవసరం లేదు. నువ్వు ఆ బాధ్యతయుతంగా నువ్వు మెలగాలి, నువ్వు నిర్వర్తించాలి. నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళానో వెళ్ళాలి, ఎవరితోని అడుక్కోవాలనో అడుక్కోవాలి, ఎవరితో తీసుకోవాలనో తీసుకోవాలి, ఏడనైతే నిలబడి పోరాడాలనో ఆడ పోరాడాలి. ఇవన్నీ ఏడ చేసినావు 10 సంవత్సరాలల్లా? చేసినావా? నువ్వు రాజా సింగ్ పేరు ఏ సందర్భంలో మీడియా అయినది? ఏదో ఆ మైనారిటీల వివాదంలో, లేకపోతే వాళ్ళని తిట్టడంలో, లేకపోతే దేశంలో ఇవాళ ఏమైతున్నది అన్నది కాదు, నువ్వు ఏం చేస్తున్నావు అన్నది గోషామల్ ప్రజలకు లెక్క. రేపు మీరు 15వ డేట్ నడిపెట్టే జాబ్ మేళలో అంటే ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఎవరెవరికి, ఎలాంటి అంటే టెక్నికల్ గా నాన్ టెక్నికల్ గా ఎలాంటి అవకాశాలు కల్పిస్తారు? చాలా మంచి ప్రశ్న ఇది. అదే చెప్తున్నాను కదా, నా కార్యక్రమాలన్నీ నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమం. అంటే 10 మందికి ఉపయోగపడాలి, అంతే తప్పితే వాగ్దానాలు చేసేడే నాయకత్వం కాదు నాది. నేను ఇది దళితవాడలో బస యాత్ర లోపల విద్యను మీరు గుర్తించాలి అని చెప్పి విద్యార్థులను ఇవాళ 2000 విద్యార్థులను ఉచితంగా ఇవ్వడం జరిగింది. వాళ్లకు ఇవాళ నేను అక్కడ తిరిగిన తర్వాత నాకు ఆడ గుర్తించిన విషయం ఏంటి అని అంటే, ఆడ ఉపాధి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఈ లోదా సమాజం నుంచి చాలా మంది ఉన్నారు. ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అనగాన్న వర్గాలలో అందరూ ఉన్నది ఉపాధి లేకని. ఈ ఉపాధి రావాలన్నది నాది చాలా సంకల్పంగా తీసుకున్నాను. నేను చాలా గట్టి సంకల్పంగా ఈ జాబ్ మేళ ఉపాధి కలిగించాలి. ఎంతమందికి వచ్చి రేపు 15 నాడు చూడండి సార్, ఇప్పుడు 150 కంపెనీస్ వస్తా ఉన్నాయి. 25,000 జాబ్ అవకాశాలు కల్పిస్తున్నాం రేపు. జాబ్ రాష్ట్ర చరిత్రలోనే పెద్దది, ఇది రాష్ట్ర చరిత్రలోనే పెద్దది. ఎందుకు అనంటే మీరు చెప్తాను, ఇవాళ నాకు 80 ప్రభుత్వ సహకారంతోనేనండి. ఇది అవుట్ అండ్ ప్రభుత్వ సహకారంతోనే. శ్రీనివాస్ గౌడ్ గారు ఏదైతే యూత్ అఫేర్స్ మినిస్టర్ ఉన్నారో వాళ్ళు, ఆయన చెప్తే ఆయన ఏ ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా ఇమ్మీడియట్లీ నాకు వర్క్ ఆర్డర్ ఇచ్చిండు, చేసుకో నీ గోషామల్కి అవసరము అని. ఎందుకంటే ఆయన కళ్ళకు కట్టినట్టుగా నేను వినిపించిన, అన్న ఇట్లా ఉంది అని అంటే, అరే ఖచ్చితంగా నీ గోషామల్కు ఒక జాబ్ మీద పెడుతున్నాను అన్నాడు. ఇవాళ ఈ బాధ ఒక థర్డ్ పర్సన్ చెప్తే అర్థమవుతుంది కానీ మా రాజా సింగ్ అర్థం కాదు. ఇవాళ ఈ జాబ్ మేళ చాలా గొప్ప జాబ్ మేళ, సిటీలను ఎక్కడ ఇప్పటి వరకు జరగలే. నేను అనుకుంటా సుధీర్ రెడ్డి గారు బాగా గట్టిగా చేశారు. ఆ తర్వాత నేను ఇక్కడ ఇప్పటికే అంటే ఎలాంటి కంపెనీలు పార్టిసిపేట్ ఇలా చూడండి,
ఐటీ కంపెనీస్ వస్తున్నాయి, ఓకే ఆర్గనైజ్డ్ కంపెనీస్ వస్తున్నాయి, అన్ఆర్గనైజ్డ్ కంపెనీస్ వస్తున్నాయి. ఓకే ఓకే నేను ఒక్క ఉదాహరణ చెప్తాను. నేను ఒక ఇంటికి పోయినా, ఓకే పోతే భర్త ఏం చేస్తాడమ్మా అని అంటే, సార్ అమాలి పని చేస్తాడు. నువ్వేం చేస్తావు అమ్మా అని అంటే, నేను ఇంట్లో ఉంటానయ్యా అని. ఎంతమంది పిల్లలు అంటే ఒకటే కొడుకు అని అన్నాడు. ఏం చేస్తానంటే స్కూల్ పోతాడు. నేను అన్న అమ్మ ఆయన స్కూల్ తోలిచ్చినాక నువ్వు కూడా పని చేయొచ్చు కదా. ఓకే నేను ఆ రోజు ఆమెకు చెప్పిన, అమ్మ రేపు నేను జాబ్ మీద పెడతా, నాకు మళ్ళీ వచ్చి మిమ్మల్ని అడుగుతా, ఒక్కరు కూడా నేను హౌస్ వైఫ్ అని చెప్పొద్దు, అందరు వర్కింగ్ ఉమెన్ అని చెప్పాలి, ఎంప్లాయీస్ అని చెప్పాలి. ఇది నా సంకల్పం. మగవాళ్ళే పని కాదు, ఆడవాళ్ళు కూడా పని చేయాలి. పిల్లగానికి స్కూల్కి పంపడం అంటే 9 గంటలకు అయిపోతుంది, 10 గంటలకు అయిపోతుంది. 10 తర్వాత కూడా నీకు బొచ్చడు జాబులు ఉంటాయి, నేను ఇప్పిస్తానా. ఇవాళ పార్ట్ టైమర్స్ని మేము బాగా పట్టుకొచ్చి తెచ్చినాం. ఇవాళ 80 కంపెనీస్ ఏమో సెట్విన్ ద్వారా వస్తున్నాయి, ఓకే 8,000 ఉద్యోగాలు వస్తున్నాయి దాని ద్వారా. నాకు కాలేజీలు ఉండడం వల్ల, నాకు ఈ వ్యవస్థలో చాలా తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల, విద్యా వ్యవస్థ తెలిసిన వాళ్ళందరినీ కూడా ఇంట్లో ఇన్కార్పొరేట్ చేస్తున్నా, ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నా. ఇవాళ మీకు చెప్పొచ్చు, రియల్ ఎస్టేట్ వాళ్ళే ఒక 10 రియల్ ఎస్టేట్ వాళ్ళని తీసుకొచ్చిన. ఓకే ఓకే రియల్ ఎస్టేట్ ఏదైతే ఇవన్నీ జాగాలు చేస్తారో వాళ్ళకు రిప్రజెంటేటివ్స్ కావాలి. ఎంత మంచి శాలరీలు ఇస్తున్నారు సార్ వాళ్ళు. 8 వాళ్ళకు యంగ్ పిల్లగాడు కనబడితే 20,000 నుంచి మొదలు పెడుతున్నారు. వాళ్ళు ఏం చేయాలి, ఆ డాటా తీసుకురావాలి, వాళ్ళతో ఫోన్లో మాట్లాడాలి. ఇలాంటివి అనార్గనైజ్డ్ వాళ్ళు ఎవరైతే వాళ్ళని కూడా తెస్తున్నాము. కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని కూడా పట్టుకొస్తున్నాము. ఇంకోటి పార్ట్ టైమ్స్కి ఎక్కువ అవకాశం కల్పిస్తున్నాము. ఇంకోటి గృహిణీలకు ఎక్కువ అవకాశం కల్పిస్తున్నాం దీంట్లో. ఇప్పుడు చేతి వృత్తులు ఇంట్లో ఇప్పుడు మనకు ఇంత లేడీస్ ఉన్నారనుకో, హౌస్ కీపింగ్ లలో ఉంటది కదా, హౌస్ కీపింగ్ దాంట్లో ఎంతో బొచ్చడి ఇవాళ హాస్పిటాలిటీ ఉన్నది. మాకు హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ కూడా ఉన్నది. ఇవాళ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలకు ఎంతో మంది యువకులు కావాలి, ఎంతో మంది మహిళలు కావాలి హౌస్ కీపింగ్ కి. ఇవాళ మేము ఇస్తున్నాం. నాకు ఇది కలిసి వచ్చిన అవకాశం కాబట్టి, నా పరిచయాలు కూడా ఇట్లా తోడైనాయి కాబట్టి ఇవి సమకూర్చుకొని మొత్తం 25,000 జాబ్లు ఇవాళ రెడీగా పెట్టినాం. గోషామహల్ ప్రజలకు మేము మీ ఐ డ్రీమ్స్ ద్వారా నేను వాళ్ళకందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సెప్టెంబర్ 15 శుక్రవారం ఈ నెల ఈడెన్ గార్డెన్ ఎక్కడ ఉంటుంది, రామ్కోట్ దగ్గర ఉంటుంది. ఈడెన్ గార్డెన్లో ఈ యొక్క మెగా జాబ్ మేళా ప్రారంభం అవుతుంది. ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు కొనసాగుతుంది. నేను గోషామహల్ ప్రజలకు, యువకులకు, గృహిణీలకు, పురుషులకు అందరికీ అందులో పాల్గొనండి. నిరుద్యోగులైన మీరు ఉద్యోగ అవకాశాలు పొందండి. ఇంతేకాకుండా ఇంకోటి యాడ్ ఏం చేస్తున్నంటే, ఉద్యోగం చేసే వాళ్ళని కూడా రమ్మంటున్నా. ఎందుకంటే మీరు ఎక్కడో ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగం చేస్తా ఉన్నారు, దానికైనా మెరుగైన అవకాశాలు కన్నా ఉంటే, వేతనాలు ఉంటే మీరు అది ఆప్ట్ చేసుకోండి. లేదు అంటే మీరు ఉన్నది కొనసాగించండి. అంతేగాని మాకు ఉద్యోగం వచ్చింది మేము ఎందుకు పోవాలంటే, ఇవాళ మార్కెట్ స్టడీ చేయండి. ఎవరికి ఎంత వేతనాలు ఇస్తున్నారు, ఏ పని సమయాలు ఎట్లా ఉన్నాయి, దాని యొక్క ఇప్పుడు డిస్టెన్స్ కూడా మీకు కలిసి వస్తుంది. దగ్గర డిస్టెన్స్ లో అంత మీకు శాలరీ వచ్చింది అనుకో, దగ్గర డిస్టెన్స్ ఆప్ట్ చేయొచ్చు, మీకు ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు తక్కువ ఉంటుంది. ఇలాంటివి మేము ఎన్నో వాళ్ళకు చూపెడుతున్నాం, ఆ ప్రయత్నం చేస్తా ఉన్నాం. ప్రజలంతా ఇప్పుడు మేము చాలా గొప్పగా మా దగ్గర రోజు జాతర అవుతుంది ఇంటి దగ్గర, ఆఫీస్ దగ్గర. అన్నా నాకు ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు, నాకు మా పిల్లలు ఇవి చదివిండ్రు, ఇది చదివిండ్రు, ఉట్టిగా ఉన్నారు, ఖాళీగా ఉన్నారు, వాళ్ళందరినీ ఇందులో మేము రమ్మంటున్నాం. ఈ మెగా జాబ్ మేళను గట్టిగా వినియోగించుకోమంటున్నాం. చివరగా గోషామాయిల్ ఓటర్స్ కానీ, గోషామాయిల్ పబ్లిక్ కానీ మీరు ఇచ్చే సందేహము ఎట్లా డెవలప్ చేయాలి, ఏ విధంగా చేయగలుగుతారు మీరు ఎమ్మెల్యే టికెట్ వస్తే, గెలిస్తే? నేను ఒక్క విషయం చెప్తా, ప్రజలకు కూడా చాలా ఇలా నాయకులు ఏం చేస్తున్నారు, వాళ్ళ పనితీరు ఎట్లుంది, వాళ్ళ నాయకత్వం ఎట్లున్నది అని నేను ప్రజలను ఆలోచించుకుంటున్నా. ప్రజలు ఖచ్చితంగా వాళ్ళ తెలివితేటలన్నీ నాయకత్వం మీద పెట్టుకుంటున్నాయి. ఎందుకంటే నాయకత్వాన్ని ప్రశ్నించే విధంగా ఉండాలి. మీరు ఎప్పుడైతే నాయకత్వాన్ని ప్రశ్నిస్తారో అప్పుడు మెరుగైన సేవలు అందుతాయి. నేను ఇప్పుడు గోషామహల్లో నాయకులు నేను ఒక్కనని చెప్తలేరు, ఉన్నారు చాలా మంది సోకాల్డ్ నాయకులు అని చెప్తున్నారు. ఓకే, గుర్తించండి, అందరిని గుర్తించి వాళ్ళ సేవలు ఎట్లున్నాయి, ఎవరు ఈ ప్రజలకు సేవ చేస్తున్నారు, ఎవరు ఈ ప్రజలకు దగ్గర అవుతున్నారు, ఎవరు
ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్నారు, ఎవరి ద్వారా మేలు జరుగుతున్నాయి అన్నది కులంకుషంగా పరిశీలించండి. ఓకే. మీరు మొత్తం సుదీర్ఘంగా పరిశీలించి అప్పుడు మీ యొక్క నిర్ణయాన్ని తెలియజేయండి. నేను చెప్పేది ఏంటంటే గోషామహల్ ప్రజలకు చాలా చైతన్యవంతులు. ఎందుకంటే బీద అంత బీద కుటుంబం నుంచి వచ్చినటువంటి ప్రజానికం. వాళ్ళకు ఆ బీద పరిస్థితి అంటే ఏందో తెలుసు, ఆ మట్టి వాసన అంటే ఏందో తెలుసు, ఆ కూరి గుడిసెలలో ఉండే ఆ రోదన తెలుసు, ఆ విప్లవం తెలుసు. ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఒక మంచి నాయకత్వాన్ని ఎంచుకుంటారన్నది నా భావన. సో ఆ రకంగా నాయకత్వాలు కూడా ఉండాలి. అలాంటి నాయకత్వాన్ని అందించి ప్రజల యొక్క ఆశీర్వాదం పొందాలన్నది నా యొక్క ఆలోచన. మంచి నాయకత్వం ఉన్న లీడర్ని ఎన్నుకుంటే మన సమస్యలు తీరుతావనేసి గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు చెప్తున్నారు. ఇది ఈరోజు అంశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.